జై వీరభద్రుడికి సార్ నమో నమ. మీరు ఒకటి తెలుసుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆటలు సాగు, ఆయన అంత చూస్తాడంటారు. తప్పునన్నా. కలియుగ రక్షకుడు వీరభద్ర వీరభోగ సంత్రాయకుడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి 9 ఇప్పుడు దశావతారం ముగించుకుని వెంకటేశ్వర స్వామి రూపంలో శాంతితోన భూదేవి లక్ష్మీదేవులతోన ఆయన ప్రశాంతంగా విహరిస్తున్నాడు. కలియుగంలో ఉన్నాడు. మనకి కోరికలు తీర్చుకుంటే మన కర్మ సొమ్మును తీసుకొని, కానీ ఆయన ప్రేమలే ఈరోజు ఆయనతో అట్లా ఆడుకునే కారణమైన ఆయన కొట్టేటట్టు ఇట్లా తయారు కారు. అదే వీరభద్రుడికి స్వామి జోలికి రాని చూస్తాడు, నవర తీస్తాడు, వడ్డీతో సహా తిరిగిస్తాడు. వీరభద్రుడికి స్వామి అంటే ఏం చూడన్నా లక్ష్మీనరసింహ స్వామి, శివుడి జట్ల నుంచి వచ్చిన వీరభద్రుడే ఉరుకుందిరాని స్వామి. లక్ష్మీనరసింహ స్వామి గురువుగా ఆయనకి బోధ చేసి కలియుగంలో మనుషుల రూపాల రాక్షసులు వస్తారు నాయన, దుష్ట శిక్ష రక్షణ చేయడానికి సిద్ధంగా ఉండని హితబోధ చేసి వెలిగించిన ఆయన వీరభద్ర వీరభోగ సంతాలు ఉరుకున్నాడు స్వామి. ఇప్పుడు కలియుగాన్ని తన చేతిలో తీసుకుని వీరభద్ర యుగంలో కరోనాతో మొదలుపెట్టినాడు. ప్రపంచాన్ని అంతా గడగడలాడించినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం భారతదేశంలో లయ తప్పుతున్నారు కదా, వీళ్ళందరూ దారిలో తెచ్చడానికి వీరభద్ర వీరభోగ సంతాలు వస్తున్నారు. జయ వీరభద్ర.